అంటాడు, అలా చేయి అంటాడు. అప్పుడు దాని ప్రకారం మనం ఏం చేయాలా? చేయాలి. మీకు గుర్తులే 4 చెప్పండి. 1, వచ్చిన సమస్య ఏంటో గుర్తించాలి. 2 చెప్పండి, సమస్య పరిష్కరించే యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి. 3 ఏంటి? కనిపెట్టాలి, కొంచెంసేపు తొందరపడకూడదు. 4 ఏంటి? కనిపెట్టినప్పుడు దేవుడు మనకి ఏదైతే చెప్తాడో, దేవుడు వాక్యం తెలియస్తుందో అది చేయడానికి నిర్ణయం కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఈ 4 ప్రాసెస్ని మనం అనుసరిస్తే జరిగేది తెలుసా? మిరాకిల్. ఫస్ట్ M మిస్టరీ, సెకండ్ M మ్యారేజ్ మిస్టరీ, మ్యారేజ్ ఈజ్ మిరాకిల్. అద్భుతం జరిగిందా లేదా? అందరూ తెలుసు. రాజమానం లేపండి, నీళ్లు దాక్షింటే ఎంత ప్యాక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి తెలియదు కదా. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దేవుడు చెప్పిన ప్రకారం మనం చేస్తే అసలు దావీదు ఎలాగా ఉద్యోగం వచ్చింది? అసలు ఇంత ప్రయోజకుడు ఎలా అయ్యాడు? దావీదు మౌనికలు ఎలా అవుతారని ఊహించలేదు. ఇంత ప్రయోజకుడు ఎలా అయ్యారు అర్థం కాదు. ఎలా చేస్తే ఈ విధంగా దేవుని వాక్య ప్రకారం చేస్తే వాళ్ళే కాదు, ఇక్కడ మన కుటుంబాల్లో కూడా మనకున్న సమస్యలు మనం గుర్తిరిగి దేవుడి దగ్గర తీసుకెళ్ళి కనిపెట్టుకొని ఎదురు చూసి ఆయన చెప్పిన ప్రకారం చేస్తే అసలు ఎలా జరిగిందో వండర్, అద్భుతం.